అమ్మ జయలలిత మరణంతో తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ పగ్గాలు శశికళ నటరాజన్ చేతిలోకి వెళ్లగా ముఖ్యమంత్రి పదవిలో ప్రస్తుతం పన్నీర్ సెల్వం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన కూడా డమ్మీగానే మారిపోయారు. ముఖ్యమంత్రి పదవి కూడా శశికళ చేతికి వెళ్లే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక ఈ మార్పులన్నీ డిఎంకే పార్టీ గమనిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల నేపథ్యంలో ఓ వ్యక్తి పేరు మాత్రం బాగా వినిపిస్తోంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, సూపర్ స్టార్ రజనీకాంత్. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడమే మంచిదని రోజురోజుకి మద్దతు పెరుగుతోంది. ఆయన అభిమానుల దగ్గర నుండి పలువురు రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఎప్పటి నుండో కోరుతున్నారు. కానీ తనకు రాజకీయాలంటే ఇష్టం లేదని రజనీ గతంలోనే చెప్పిన నేపథ్యంలో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తారో లేదో చూడాలి. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే అడ్డుకుంటామంటూ సినీ నటుడు శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకేముంది, రజనీకాంత్ అభిమానులు శరత్ కుమార్ అభిమానులు కొట్టుకోవడం మొదలుపెట్టారు. మరోపక్క ఈ గందరగోళానికి తెరదించి రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాల్సిందేనని అభిమాన సంఘాలు తీర్మానాలు కూడా చేసేస్తున్నాయి. ఇలాంటి ఒత్తిళ్లు రజనీకాంత్ కు కొత్తేమీ కాదు. రాజకీయం విషయంలో రజనీకాంత్ కు ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి. గత అనుభవాల నేపథ్యంలో రజనీకాంత్ ఏమాత్రం తొందరపడ్డం లేదు. ఆశ్చర్యం ఏమిటంటే రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే శరత్ కుమార్ కు వచ్చిన ఇబ్బంది ఏమిటో. ఇదే మరి పొలిటికల్ కిక్ అంటే.